నమస్తేనండి. ఈరోజు వీడియో తీస్తున్నానండి. చాలా రోజులైంది వీడియో తీయటం లేదండి. 1 మంత్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ 5:30 అయిందండి. టీ పెట్టుకుందామని చెప్పి టీ పెడుతున్నానండి. ఉదయం గిన్నెలు కూడా తోమలేదండి పనిగాక. ఇంకా ఉదయం పప్పులో పాలకూరను చట్నీ చేశాను, బీరకాయ చట్నీ. ఇంకా ఆ, ఇప్పుడు టీ పెట్టేసుకొని బియ్యం కడిగి పెట్టి పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకుంటున్నాను. గిన్నెలు కూడా ఉన్నాయండి, షింకులు చాలా ఉన్నాయి గిన్నెలు. ఇంకా అవన్నీ తోమాలండి ఇప్పుడు. టీ మీరు టీలు అది తాగారండి? ఇవి నైట్ అంటే నైట్ భోజనం చేస్తామండి. మా వారును టిఫిన్ తింటారు, చపాతీ చేస్తాను. ఇంకా అందుకని బియ్యం గడి పెట్టుకుంటున్నానండి. అంటే ఉదయం కూరలు ఉన్నాయి, పప్పులో పాలకూరను చట్నీ చేశాను. ఇంకా చపాతీ చేస్తే ఉదయం కూరలు ఉంటే నైటు కర్రీస్ వండే పని లేదండి. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఆమ్లెట్ అది వేసుకుంటాము. ఎక్కువగా షార్ట్స్ చేస్తున్నానండి, వీడియోలు చేయట్లేదు. నెల అవుతుంది చేసి.
ఒక అరగంట నానబెట్టి వండుతానండి రైస్. ఇంకా మా వారు వాకింగ్కి వెళ్ళారు. ఇంకా టీ టీ నేను తాగేస్తానండి. ఆయన రాగానే ఆయనకి ఇస్తాను టీ. నేను వెళ్ళనండి వాకింగ్కి, ఇంట్లో పనే సరిపోద్ది. అంటే మాకు పని అమ్మాయి కూడా లేదు. ఇంకా అందుకని పని అంతా చేసుకోవాలి. ఉదయం 7కి 6:30కి అలా లేచి బయటది వాకిలది కడుక్కొని ఇంకా గిన్నెలు అన్నీ వాషింగ్ మిషన్కి వేసుకోవటం, బట్టలు ఇంకా ఇలా చేసుకుంటా నిదానంగా 2 దాకా పని చేసుకుంటూ ఓ పక్క షార్ట్స్ పెట్టుకుంటూ ఓ పక్క అన్నీ చూసుకుంటూ ఉంటానండి. అందుకని ఇవాళ ఉదయం ఎక్కువగా షార్ట్స్ పెట్టేసరికి టైం సరిపోవాలి. అందుకని అవసరమైన గిన్నెలు తోముకొని వంట చేసుకొని భోజనం చేసి కాసేపు 1 గంట రెస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు లేచి టీ అది పెట్టుకొని ఒక టీ తాగేసి ఇంకా గిన్నెలు తోముకుందాంలే అని చెప్పేసి ఇంకా వీడియో చేద్దాం, చానాళ్ళు అయిందని చెప్పేసి ఇంకా చేస్తున్నానండి వీడియో. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఈ మాటలు కూడా రాలేదండి. మాట్లాడాలంటేనే భయం వేసేది. నాలో నేను మాట్లాడుకుంటా ఏంటా ఈ యూట్యూబ్ ఏందా ఇలా ఉంటుందా అని అనుకున్నాను. ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇక సబ్స్క్రైబర్స్ కూడా 1000 మంది దాటారు. 1000 మంది దాటినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోలు కూడా చూడండి, నా వీడియోలు మీకు నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే నేను 6 మంత్స్ అవుతుందండి యూట్యూబ్ స్టార్ట్ చేసి. మధ్యలో డ్రాప్ అవుదాం అనుకున్నాను, కానీ ఇంకా ఇక ఇక దిగాక ఇంకా ఆపకూడదు అని చెప్పేసి పట్టుదలతో చేయటమే. ఏదైనా కష్టం అండి, యూట్యూబ్ చేయటం చాలా కష్టం. ఇంట్లో పనులు చేసుకుంటూ ఓ పక్క వీడియోలు తీసుకుంటా ఇవన్నీ చేయాలంటే చాలా చాలా కష్టమైన పని ఇది. గ్లాస్తో తాగుతానండి. గ్లాస్తో అయితే వేడిగా ఉంటాయని కప్పులో పోసుకుంటే ఆరిపోతాయండి. అందుకని ఇంకా గ్లాసే వాడతాను. ఎవరినో వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు కప్పులో ఇస్తానండి.
ఇక ఈ తాగేసి ఇక గిన్నెలు కడగాలండి. ఇంకా ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా వీడియోలన్నీ చూడండి, షార్ట్స్ కానీ అన్నీ. కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే మాకు తెలుసుద్ది ఏ లోపం ఉందనేది. దాన్ని బట్టి తెలుసుకొని బాగా చేస్తామండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా ముందుకెళ్ళాలని నా ఆలోచన. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్.